ఇది అసాధ్యం, ఇంపాసిబుల్, ఇది జరగదు. వాట్ ఇఫ్ అటువంటి ఒక పరిస్థితిని మీరు పాసిబుల్ చేసి చూపించగలిగితే? ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారా? మై బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్స్ టైమ్ టు ప్రూవ్. డోంట్ వరీ. మీరు అనుకుండొచ్చు హౌ, ఎలా ఇది పాసిబుల్ అని చెప్పేసి. ఈరోజు అటువంటి ఒక విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు మీ జీవితంలో ఏదన్నా ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అయితే ఈరోజు చెప్పబోయే విషయాన్ని బట్టి మీరు అటువంటి పరిస్థితిని మీకు అనుగుణంగా మార్చుకొని ఎవరైతే ఇది ఇంపాసిబుల్ జరగదన్నారో అదే నోట్లోంచి మీరు ఇది ఎలా చేశారు అని వాళ్ళు అడిగేటట్టు మీరు చేయబోతున్నారు. హల్లెలూయా. వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికంటే ముందు అసలు ప్రాబ్లం అంటే ఏంటి, ఛాలెంజ్ అంటే ఎక్కడి వరకు మనం సాల్వ్ చేయగలుగుతాం? ఉదాహరణకి మరి సొసైటీలో ప్రజెంట్లీ చాలామంది పిల్లలు పుట్టకపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. 30 గనక వచ్చింది అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది తక్కువైపోతుందంట. వాట్ ఇఫ్ అది 40 అయితే? వాట్ ఇఫ్ అది 50 అయితే? వాట్ ఇఫ్ అది 90 అయితే? బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 వచ్చేసరికి మరి పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. మరి మీరు మరీ 90 అంటున్నారని అనుకుంటున్నారు. అయితే బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అబ్రహాము. ఇప్పుడు ఇతని నుంచే మనం ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ భక్తుడు మరి 90 ఏళ్ళు వచ్చాయి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతనికి డబ్బు, వైభోగం అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే పిల్లలు లేరు. ఒకవేళ ఈ జనరేషన్లో కనుక పుట్టి ఉంటే ఇతను ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ రిచ్ అయ్యండి వాడు. అయితే మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి పిల్లలు లేరు కాబట్టి అదొక దిగులు అతనికి ఉండిపోయింది. అయితే మరి ఎందుకంటే మరి తర్వాత అతనికి వచ్చే ఆస్తి కానీ ఏదైనా కూడా నెక్స్ట్ ఆబ్వియస్లీ పని వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక ప్రాబ్లం, ఒక ఛాలెంజ్, ఒక సిచ్యువేషన్ ఎవరు సాల్వ్ చేయనటువంటిది అతను ఫేస్ చేస్తున్నాడు. అయితే దేవుడు అతనికి కనబడి, అబ్రహమా, మరి నెక్స్ట్ ఇయర్ నువ్వు ఒక కొడుకుని కంటావు అంటాడు. అప్పటికి అతని వయసు 99. బ్రదర్, వాట్ ఇఫ్ అంటే ఇప్పుడు నాకు దేవుడు వచ్చి మాట్లాడాలా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. డోంట్ వరీ, దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్తాను. అయితే అతను అన్నప్పుడు మరి అబ్రహాము అక్కడ ఒక వచనం ఉంటుంది, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అయితే ఆడ్స్ విల్ బి అగెన్స్ట్ యూ. పరిస్థితులు నీకు అనుగుణంగా ఉంటాయి అని చెప్పేసి నేను అన్నాను. పరిస్థితులు నీకు అగెన్స్ట్గానే ఉంటాయి. అయితే ఇతనికి కూడా అలాగే ఉందన్నమాట. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేదా ఒక యాప్ ఇన్స్టాల్ చేయలేకపోతున్నావు, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేకపోతున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తావు, లేదా యూట్యూబ్లో చూస్తావు. అక్కడ ఎవరైనా అటువంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే వాళ్ళు చేసిన సొల్యూషన్ స్టెప్స్ని నువ్వు ఫాలో అయ్యి ఆ యాప్ని, ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటావు. కాకపోతే ఇక్కడ అబ్రహాంకి గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు. అందుకే అక్కడ ఏముందంటే నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మడని ఉంటుంది. సో ఆ విషయం ఏంటి మరి అబ్రహాముని అతను కావాల్సింది చూసుకునేటట్టు చేసింది అనేది? విశ్వాసము, ఫెయిత్. బ్రదర్, మేము అది మా తాతల కాలం నుంచి వింటున్నాము, నాకు తెలుసు, కాకపోతే అది ఎప్పుడు పనిచేయలేదు. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వింటున్నావు కానీ దాన్ని అమలులో పెట్టలేదు, ప్రాక్టీస్లో పెట్టలేదు. సెకండరీ, నువ్వేం వింటున్నావు? విశ్వాసం, దాని యొక్క డెఫినేషన్ ఒకసారి చదువుకో. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే ఏంటిదంటే ఫస్ట్ నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కీ పాయింట్. అయితే ఈ యొక్క ప్రాసెస్, మరి ఈ విశ్వాసం అనేది అంట లేని వాటిని ఉన్న వాటిలోకి తీసుకొస్తుందంట. సో దీన్ని మనకి ఎలా అప్లై చేసుకుంటామంటే ఫస్ట్ థింగ్, నీకు ఏం కావాలనేది నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయటకు వెళ్ళేసి వస్తున్నావు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నావు, వెంటనే నువ్వు డిప్రెస్ అయిపోతున్నావు. దానికి సొల్యూషన్ ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం అని కాదు. నువ్వు దానికి సొల్యూషన్ ఏమని ఎత్తుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్లో ఎవరో నీకు తెలియని వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సో నువ్వు ఈజీగా అఫెండ్ అయిపోతున్నావు. సో ఈజీగా అఫెండ్ అవ్వకపోవడం అది నీ సొల్యూషన్. ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అయితే అలా నీకేం ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది నువ్వు ఫస్ట్ మైండ్లో క్లియర్గా నువ్వు తెలుసుకొని దాన్ని పేపర్ పెన్ తీసుకొని దాని మీద ఫస్ట్ రాయి. సెకండ్, మరి నీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మరి ఇందాక నేను అన్నాను, అబ్రహాంకి దేవుడు మరి వచ్చి మాట్లాడాడు. నాకు దేవుడు వచ్చి మాట్లాడాడు బ్రదర్, దానికి సొల్యూషన్ ఉందని చెప్పాను కదా. నథింగ్ బట్ నీకు కావాల్సిన సొల్యూషన్కి ప్రామిస్ ఏంటి అనేది బైబిల్ వెతుకో. ఫర్ ఎగ్జాంపుల్, నీకు హెల్త్ ప్రాబ్లం ఉందా, హీలింగ్ వర్సెస్ అని గూగుల్లో టైప్ చేస్తే కనుక ఎన్నో వర్సెస్ ప్రామిసెస్ వస్తాయి. లేదు నీకు ప్రొవిజన్, నీకు ఆర్థిక సమస్య ప్రొవిజన్ కావాలి అంటే ప్రొవిజన్ రిలేటెడ్ ప్రామిసెస్ అని టైప్ చేస్తే ఎన్నో ప్రామిసెస్ వస్తాయి. అందులోంచి ఏదైనా నీకు నచ్చిన ఒక ప్రామిస్ని తీసుకొని జీసస్ నాకు ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేర్చని చెప్పు.
బ్రదర్ నేను ఎవ్రీడే 1 hour ప్రేయర్ చేస్తున్నాను. చెప్పు జీసస్కి. ఎందుకు చెప్పు అంటున్నానంటే ప్రార్థన చెయ్యి అనే దాంట్లో కంటే చెప్పు అనే దాంట్లో ఇంటిమేసీ చాలా ఎక్కువ ఉంది. అయితే సెకండ్లీ నువ్వు ఆ ప్రామిస్ని తీసుకున్న తర్వాత అది నువ్వు యేసుప్రభు గారికి చెప్పిన తర్వాత థర్డ్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఈ పార్ట్ కనుక మిస్ అయ్యారంటే యూ విల్ బి మిస్సింగ్ హోల్ పాయింట్. ఏంటి అంటే అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇస్తా అన్న తర్వాత ఏమంటాడంటే నీ పిల్లలు పైన ఆ నక్షత్రాల వలె కింద ఇసుక రేణువుల వలె ఉంటారు అని అంటాడు. అంటే నక్షత్రాలని ఇసుక రేణువుని ఎవరైనా కౌంట్ చేయగలుగుతారా? చేయలేరు. ఐ నో ఫ్యూ పీపుల్ ఆర్ అప్లయింగ్ లాజిక్స్, ఓకే. సో అది పాసిబుల్ కాదు. అయితే దేవుడు అంటాడు అలా నేను ఇస్తాను అంటాడు. ఇక్కడ దేవుడు ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. ఏంటి అంటే అబ్రహాము పొద్దున్న లేచిన వెంటనే కింద ఇసుక రేణువులను చూస్తాడు, పైన ఆకాశ నక్షత్రాన్ని చూస్తాడు. ఒక మెంటల్ పిక్చర్, ఒక ఊహా చిత్రము అనేది దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఒక ఊహా చిత్రము, మెంటల్ పిక్చర్. మరి నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో, నువ్వేదైతే అవ్వాలనుకుంటున్నావో, ఈ మధ్య చాలా AI టూల్స్ అనేవి వచ్చేసాయి. దాని ద్వారా నువ్వు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా నీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని డైలీ దాన్ని చూసుకో. లేదా ఒక విజన్ బోర్డ్, మరి వాళ్ళకి నచ్చిన క్రికెటర్స్ని, వ్యక్తుల్ని, పోస్టర్స్ని పెట్టుకుంటారు కదా, అలా ఒక విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకో. డైలీ ఇట్ షుడ్ రిమైండ్ యువర్ ప్రామిస్. అలా చేసిన తర్వాత మరి అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదా? ఇచ్చాడు. ఒక కొడుకుని ఇచ్చాడు. ఒక కొడుకునిచ్చి సాటిస్ఫై అయిపోన్నాడా? లేదు. మరి ఇప్పుడు మనం చూస్తున్న అతి బలమైన దేశాలలో ఒక దేశమైన ఇజ్రాయేలు అబ్రహాం యొక్క పిల్లలే, అబ్రహాం యొక్క మనవాళ్ళు, మనవరాళ్ళే. అంటే అడాప్టెడ్ కాదు, బయోలాజికల్గా, ఫిజికల్గా వాళ్ళు అబ్రహాం యొక్క పిల్లలు. ఒక్క వ్యక్తి నుంచి దేవుడు అసలు పిల్లలే పుట్టారు అనే దగ్గర నుంచి ఒక దేశంగా మార్చాడు. అంత గొప్పది ఈ యొక్క విశ్వాసము. మరి నువ్వేం కోరుకుంటున్నావు? మరొకసారి చెప్తాను. ఫస్ట్ నీకేం కావాలనుకుంటున్నావు అనేది నువ్వు ఫిక్స్గా మెంటల్గా లేదా ఒక పెన్ను పేపర్ తీసుకొని నీకేం కావాలనేది రాసుకో. సెకండ్, దానికి రిలేటెడ్ ప్రామిస్ ఎత్తుకొని అది జీసస్కి చెప్పు. థర్డ్, దాన్ని ఊహించుకో. సో ఇలా నువ్వు చేసి మరి రానున్న రోజుల్లో నీకు ఏదైతే కావాలో అది నువ్వు చూసుకో. మరి ఎవరైనా ఇటువంటి ఒక పద్ధతి వాడి మరి మీ జీవితాల్లో అటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని లేదా ఏదైనా సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకున్నారా? కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇంకెవరికైనా ఎంకరేజ్మెంట్ కావాలి, మోటివేషన్ కావాలంటే అటువంటి వరకు ఈ వీడియో షేర్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హల్లెలూయా.